ఓం నమో వెంకటేశాయ. సర్వేచ్ఛా పిధాన పాదా జీవేచ్ఛా విధానవాదా గోవింద గోవింద. స్వచ్ఛాయయా సపది సంసృతితాపహారం స్వచ్ఛాత్మని ప్రసభ మాత్మగతేర్విధానం ఇచ్ఛాపిధానమతులంతవ పాద పంకజం స్వచ్ఛందతా పరమకోటిగతం భజేన్వహం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మ యొక్క పాదారవిందాలకు నమస్కరించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవనే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరం యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఘరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్లవారు జంబూద్వీపాన్ని గురించి చెప్పిన తర్వాత పైన ఉండే మిగతా ద్వీపాలను గురించి కూడా చెప్తాను అని ప్రారంభించారు. అలా ప్రారంభించడంలో ప్లక్షద్వీపం గురించి చెప్పారు. ప్లక్షద్వీపంలో ఉండేటువంటి పర్వతాలు, అందులో ఉండే నదులు, అందులో ఉండేటువంటి 4 వర్ణాల వారు చేసేటువంటి ఉపాసన, ఆ ఉపాస్య దైవమైనటువంటి సూర్యుడు, ఆయన యొక్క విశేషాలు అనే అంశాలను గురించి ఆయన చక్కగానే చెప్పారు. ముందుగానే అనుకున్నట్లుగా ఈ ప్లక్షద్వీపం అనేది మనకు కనిపించే భౌతికం అని కాదు. ఈ మేరు రేఖను దాటిన తర్వాత, భూమండలాన్ని దాటిన తర్వాత ఉండేటువంటి ఒకానొక ప్రదేశాన్ని చెప్తున్నారు. అందులో పర్వతాలు అంటే అందులో ఉండేటువంటి రేఖలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి రేఖలు, గణితాలు, వాటిని గురించి కొంచెం సూక్ష్మంగా చెప్తున్నారు. అక్కడ సూక్ష్మంగా నివసిస్తూ ఉపాసన చేసుకునేటువంటి కొంతమంది జీవులను గురించి, ఆయా
ఉపాసనా విధానాలను గురించి కూడా సూక్ష్మంగా పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసి ప్లక్షం తరువాత శాల్మల ద్వీపం గురించి చెప్పడానికి ప్లక్ష స్వసమానేన ఇక్షురసోదేన ఆవృత యథా తథా ద్వీపోపి శాల్మల ద్విగుణ విశాల సమానేన సురోదేన ఆవృత పరివృంక్తే అని మొదలుపెట్టి చెప్తున్నారు. ప్లక్షద్వీపం ఇది 2 లక్షల యోజనాల వైశాల్యం కలిది అని చెప్పారు కదా. ఈ ప్లక్షద్వీపం చుట్టూ సముద్రం ఉంది అని కూడా చెప్పారు కదా. ఇక్షురసోద సముద్రం ఉంది అని చెప్పారు కదా. అది కూడా 2 లక్షల యోజనాల వైశాల్యంతో ఉంది అన్నారు కదా. అలాగే యథా తథా ద్వీపోపి శాల్మల, అలాగే ప్లక్షద్వీపము సముద్రము దాటిన తర్వాత ఇంకొక ద్వీపం ఉంది, శాల్మల ద్వీపం అని దానికి పేరు. ఆ ద్వీపం ద్విగుణ విశాల, ఈ ప్లక్షద్వీపం కంటే 2 వైశాల్యం కలిగినది. ప్లక్షద్వీపం 2 లక్షల యోజనాలు అయితే ఈ ద్వీపం 4 లక్షల యోజనాల వైశాల్యం కలిగింది. ఆ ద్వీపం తరువాత సమానేన సురోదేన ఆవృత, ఆ ద్వీపం తరువాత సురోదం అనేటువంటి సముద్రం ఉంది. ఆ సముద్రం కూడా 4 లక్షల యోజనాల వైశాల్యంతో ఉంది. ఇది కూడా పరివృంక్తే, ఇది కూడా విడిగా ఉంది. ప్లక్షద్వీపమే కాక ఈ శాల్మల ద్వీపం కూడా విడిగా ఉంది అని చెప్తున్నారు. ఈ శాల్మల ద్వీపానికి శాల్మల ద్వీపం అని పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని, ఇంకొక గొప్ప విషయాన్ని చెప్పడం కోసం పై గద్యాన్ని తీసుకొస్తున్నారు. యత్ర వై శాల్మలీ ప్లక్షాయామ యస్యాం వావకిల నిలయమాహు భగవతః ఛందస్తుతః పతత్రిరాజస్య సా ద్వీపహూతయే ఉపలక్ష్యతే అని చెప్తున్నారు. దీనికి శాల్మల ద్వీపం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, యత్ర వై శాల్మలి, ఈ ద్వీపంలో శాల్మలి వృక్షం ఒకటి ఉంది. శాల్మలి అంటే సిల్క్ కాటన్ అని పేరు కలిగినటువంటి చెట్టు. ఆ చెట్టు ఉంది. ఈ కాటన్కి, ఈ చెట్టుకి ఏదో బొటానికల్ నేమ్ కూడా ఉంది, పెద్ద విశేషమేమీ లేదు. దానికి కాయలు వస్తాయి, కాయల్లో పత్తి లాంటి పదార్థం ఉంటుంది, ముళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి చెట్టు ఇది. ఈ చెట్టు ప్లక్షాయామ, ప్లక్షద్వీపం ఎంత విస్తారంగా ఉంటుందో అంత వైశాల్యంతో ఉంటుంది. ప్లక్షద్వీపం గనక 2 లక్షల యోజనాల వైశాల్యంతో ఉంటే ఈ ద్వీపంలో ఉండేటువంటి ఈ ఒక్క చెట్టే అంత విశాలంగా ఉంటుంది. ప్లక్షాయామ. ఇంత పెద్ద చెట్టు ఎందుకు అంటే, యస్యాం వావకిల నిలయమాహు, ఈ పెద్ద చెట్టులో ఒక గూడు ఉంది. ఆ గూట్లో భగవతః ఛందస్తుతః పతత్రిరాజస్య, భగవంతుడు పూజనీయుడైనటువంటి పతత్రిరాజ అంటే పక్షులందరికీ రాజైనటువంటి గరుత్మంతుడు నివాసం ఉంటాడు. గరుత్మంతుడికి నివాసంగా, అంత పెద్ద గద్దకి నివాసంగా గూడు కావాలి అంటే ఆ గూడు ఎంత పెద్దదవ్వాలి, ఆ గూడు నిలవాలి అంటే చెట్టు ఎంత పెద్దదవ్వాలి. కాబట్టి ఒక ద్వీపమంత వైశాల్యంతో ఉండే పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద ఒక గూడు, ఆ గూటులో ఈ పతత్రిరాజ ఈయన ఉంటాడు, గరుత్మంతుడు ఉంటాడు. భగవతః, ఆయన చాలా పూజనీయుడు, సందేహమేమీ లేదు. ఛందస్తుతః, ఆయన ఛందస్వరూపుడు, వేదాలను తన అవయవాలుగా మార్చుకున్నటువంటి మహనీయుడు. ఒట్టి రెక్కల్లో అల్లల్లార్చే మామూలు గద్ద కాదు ఆయన. వేదాలనే తన అవయవాలుగా మార్చుకుని సుపర్ణోసి గరుత్మాన్ అనే మంత్రమే చెప్పేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు. ఆ వేదాలను తన అవయవాలుగా మార్చుకుని తన నోరు అనేటువంటి వేదావయవంతో నిరంతరం ఆ శ్రీమన్మహావిష్ణువును స్తుతి చేస్తూ, వేదమంత్రాలతో స్తుతి చేస్తూ ఉండేటువంటి మహానుభావుడు. ఛందస్సులతో, ఆయా వేదమంత్రాలతో పరమాత్మను స్తుతి చేయటమే పనిపెట్టుకుని ఉన్నటువంటి వాడు ఆయన. కాబట్టి ఛందస్తుతః, ఛందస్సులతో పరమాత్మను స్తుతి చేసేటువంటి వాడు ఆ పతత్రిరాజ గరుత్మంతుడు. ఆయన యొక్క గూడు అక్కడుంది. ఆయన యొక్క గూడు అనుకోవాలో, గద్దలకు గూడు ఉంటుందో లేదో తెలియదు. ఆయన ఉండే స్థానం ఆ శాల్మలీ వృక్షం. సా ద్వీపహూతయే ఉపలక్ష్యతే, ఆ శాల్మలీ వృక్షాన్ని పట్టుకుని, ఆ శాల్మలీ వృక్షం ఉంది కాబట్టి ఆ ద్వీపాన్ని శాల్మలీ పెద్ద వృక్షం, శాల్మలీ వృక్షం ఉన్నటువంటి ద్వీపం కాబట్టి శాల్మల వృక్షం అని పిలుస్తారు. గుర్తుగా, కొండ గుర్తుగా
దాన్ని పెట్టుకుంటారు. పెట్టుకుని శాల్మల ద్వీపం అని పిలుస్తారు. తద్వీపాధిపతి ప్రియవ్రతాత్మజ యజ్ఞబాహు స్వసుతేభ్య సప్తభ్య తన్నామాని సప్తవర్షాణి వ్యభజత్. సురోచనం, సౌమనస్యం, రమణకం, దేవవర్షం, పారిభాద్రం, ఆప్యాయనం, అవిజ్ఞాతం ఇది అని యథాప్రకారం ప్రియవ్రతుడు ఈ ద్వీపాన్ని తన కొడుకైనటువంటి యజ్ఞబాహువుకి ఇచ్చాడు. కాబట్టి తద్వీపాధిపతి, ఈ శాల్మల ద్వీపానికి అధిపతి ప్రియవ్రతాత్మజ, ప్రియవ్రతుడు కొడుకైనటువంటి యజ్ఞబాహువు. ఈయనేమో స్వసుతేభ్య, తన పిల్లలకి సప్తభ్య 7 విభాగం చేసి ఇచ్చేశాడు. ఆ విభాగం చేసేటప్పుడు ద్వీపంలో ఉండేటువంటి వర్షాల పేర్లు అలాగే తన పిల్లల పేర్లు సమానంగా ఉండేటట్లు చేశాడు యథాప్రకారం. దాంతో తన్నామాని సప్తవర్షాణి, 7 పిల్లలు, 7 పిల్లల పేర్లతో ఉండేటువంటి 7 వర్షాలు తయారైనాయి. వ్యభజత్, ఎవరికి వారికి విభాగం చేసి ఇచ్చేశాడు. ఆ 7 పిల్లల పేర్లు సురోచన, సౌమనస్య, రమణక, దేవవర్ష, పారిభాద్ర, ఆప్యాయన, అవిజ్ఞాత అని 7 పేర్లు. దాని మీద వర్షాలకు కూడా సురోచన వర్షం, సౌమనస్య వర్షం, రమణక వర్షం, దేవవర్షం, పారిభాద్ర వర్షం, ఆప్యాయన వర్షం, అవిజ్ఞాత వర్షం అని పేర్లు వచ్చినాయి అని చెప్తున్నారు. తేషు వర్షాద్రయో నద్యశ్చ సప్తైవ అభిజ్ఞాతాః స్వరసః, శతశృంగః, వామదేవః, కుందః, ముకుందః, పుష్పవర్షః, సహస్రశ్రుతిరితి. అనుమతి సినీవాలి, సరస్వతి, కుహు, రజనీ, నంద, రాకేతి అని పై గద్యంలో యథాప్రకారం ఇంతకుముందు ద్వీపంలో చెప్పుకున్నట్లుగానే ఈ ద్వీపంలో కూడా 7 వర్షాలలో 7 పర్వతాలు, ఆ పర్వతాల మీద నుంచి ప్రవహించేటువంటి నదులు 7 ఉన్నాయి అని చెప్తున్నారు. తేషు, ఈ సప్తవర్షాలలో, సురోచనం మొదలైనటువంటి సప్తవర్షాలలో వర్షాద్రయ, ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క పర్వతం చొప్పున ఉంది. నద్యశ్చ, నదులు కూడా ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క నది చొప్పున ఉన్నాయి. సప్తైవ అభిజ్ఞాతాః, ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ఈ సప్తైవ ప్రసిద్ధాః, ఈ 7 ప్రసిద్ధంగా ఉన్నాయి. అందులో పర్వతాల పేర్లు స్వరసః, శతశృంగః, వామదేవః, కుందః, ముకుందః, పుష్పవర్షః, సహస్రశ్రుతి అని పర్వతాల పేర్లు. ఆ పర్వతాలలో ప్రవహించేటువంటి నదుల పేర్లు అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహు, రజని, నంద, రాక అనేటువంటి పేర్లు. నదుల పేర్లు సుమారుగా రాత్రి విశేషాల తాలూకు పేర్లుగా ఉన్నాయి. అనుమతి, సినీవాలి, కుహు, రాక ఇవన్నీ కూడా చంద్రుడు ఉన్న రాత్రులు, చంద్రుడు లేని రాత్రులు, చంద్రుడు కాస్తంత రేఖామాత్రంగా ఉండేటువంటి రాత్రులు, రేఖామాత్రంగా కూడా ఉండనటువంటి రాత్రులు, వీటికి సంబంధించినవిగా ఉన్నాయి. కాబట్టి ఏదో లోతైన అంతరార్థం ఉండాలి, లేదా ఉపాసనలోనైనా దీనికి ఏదో చాలా విశేషం ఉండాలి. అలాంటి విశేషాలను చెప్పి తద్వర్ష పురుషాః శృతధర, వీర్యధర, వసుంధర, ఇషంధర సంజ్ఞాః భగవంతం వేదమయం సోమం ఆత్మానం వేదేన యజంతే అని చెప్తున్నారు. తద్వర్ష పురుషాః, ఈ వర్షంలో ఒక్కొక్క వర్షంలోనూ జీవులు కొంతమంది నివాసం ఉంటారు. వాళ్ళు కూడా భూమి మీద ఉన్నట్టుగా 4 వర్ణాల వారు ఉంటారు. వాళ్ళ పేర్లు శృతధర, వీర్యధర, వసుంధర, ఇషంధర అని పేర్లు. ఈ 4 కూడా ఇషంధర సంజ్ఞాః, ఈ 4 పేర్లు ఉన్నటువంటి జీవులందరూ కూడా అక్కడ ఉండి ఉపాసన చేసుకుంటూ ఉంటారు. ఎవరిని ఉపాసన చేస్తారు? భగవంతం వేదమయం సోమం, భగవంతుడైనటువంటి వేదమయమైనటువంటి సోముడిని, వేద ప్రతిపాద్యమైనటువంటి సోముణ్ణి ఉపాసన చేసుకుంటూ ఉంటారు. ఈ సోముణ్ణి ఆత్మానం, ఆత్మస్వరూపంగాను పరమాత్మ రూపంగాను భావించి వేదేన యజంతే, వేదమంత్రాలతో ఆయన్ని స్తుతి చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. సూర్యుడి పైన ఉండేటువంటి, సూర్యుడి తర్వాత ఉండేటువంటి ఈ సోముడు మామూలు మనకు కనిపించేటువంటి సూర్య కిరణాల ద్వారా వెలుగునందుకునేటువంటి చంద్రుడు కాడు.
ఈయన కాడు. ఈయన సోమలోకాధిపతి అయినటువంటి సోముడు. సోమలోకం అని దేవలోకంలోనే లేదా మానవులు కర్మలను చేసుకుంటే ఆ కర్మలకు ఫలితాలను అనుభవించవలసినటువంటి ఒక మంచి లోకంలోనే ఒక భాగం. ఆ భాగానికి సోమలోకం అని పేరు. ఆ సోమలోకానికి అధిపతి అయినటువంటి సోముడు ఈయన. కాబట్టి సూర్యుడి పైన ఈయన ఉంటాడు. ఈ సోముడే మనం రోజు చూసేటువంటి లేదా అప్పుడప్పుడైనా చూసేటువంటి చంద్రుడిలో కూడా అంతర్లీనంగా ఉన్నాడు అనేది వేరే విషయము. కానీ ఈయన సోమలోకాధిపతి అయినటువంటి సోముడు. ఈయన్ని స్వగోభి పితృదేవేభ్యో విభజన్ కృష్ణ శుక్లయో ప్రజానాం సర్వాసాం రాజాంధ సోమోన అస్తు అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ సోముడు సూర్యుడి కంటే పైన సోమలోకంలోనూ కొలువై ఉన్నాడు. సూర్యుడి కంటే కింద చంద్రుడిగాను కొలువై ఉన్నాడు. చంద్రుడిగా కొలువైనటువంటి ఇదే సోముడు స్వగోభి తన యొక్క కిరణాలతో పితృదేవేభ్య విభజన్ కృష్ణ శుక్లయో పితృదేవతలకి దేవతలకి కూడా కాలాన్ని విభాగం చేస్తూ ఉంటాడు. ఎలా విభాగం చేస్తాడు అంటే మానవుల యొక్క ఒక 15 రోజులు దేవతలకు ఒక రోజు లెక్క. మానవుల యొక్క నెల రోజులు పితృదేవతలకు ఒక రోజు లెక్క అని వేదంలో ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం శుక్లపక్షము కృష్ణపక్షము ఈ రెండు కూడా మానవులకు 2 రోజులు అవుతాయి. ఈ శుక్లపక్షము కృష్ణపక్షము రెండు కలిపితే పితృదేవతలకు ఒక రోజు అవుతుంది. అలా తన కిరణాలతో ఇటు పితృదేవతలకు అటు దేవతలకు కూడా రోజుల్ని తయారు చేస్తున్నాడు. ఈయన విభాగం చేసి పెడుతున్నాడు. విభాగం చేసి సరిగ్గా పితృదేవతల రోజు వచ్చింది, అమావాస్యో ఏదో పితృదేవతలకు సంబంధించిన రోజు వచ్చింది, దేవతలకు సంబంధించిన పూర్ణిమ అలాగే అమావాస్య ఈ 2 పర్వాలు వచ్చినాయి అని చూపిస్తున్నాడు. చూపించి ప్రజానాం సర్వాసాం రాజా, ఈ ప్రజలందరికీ కూడా రాజుగా నిలబడుతున్నాడు. సోముడికి లేదా చంద్రుడికి రాజా అనే పేరుంది, వైదికమైనటువంటి పేరు. ఆయన రాజుగా నిలబడుతున్నాడు. ఎందుకు రాజులా నిలబడుతున్నాడు అంటే అందరికీ ఏదో దేవతల రోజు వచ్చేసింది, పితృదేవతల రోజు వచ్చేసింది అని చూపిస్తూ ఆ పితృదేవతలకు చేయవలసినటువంటి కర్మలను దేవతలకు చేయవలసిన కర్మలను జ్ఞాపకం చేస్తూ అటువైపు వెళ్ళమని ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ రాజుగా పనిచేస్తున్నాడు. అదే సోముడు ఈ సోమలోకంలో అంధః సోమః, ఈ సోమలోకంలో వచ్చిన వారికి అన్నంగా ఉపయోగపడుతున్నాడు. సోమలోకంలో ఉన్న వారికి సోమరసమే, వారు కింద హోమం చేసినటువంటి సోమరసమే అమృతంగా మారి ఆహారం అయితే గనక ఆ అమృత రూపంలో ఉండేటువంటి సోమానికి తానే ఆలవాలంగా ఉంటున్నాడు, తానే సోమం అవుతున్నాడు. అలాంటి అంధః కర్మలను చేసుకుని పైకి వెళ్ళిన వాళ్ళకి సోమలోకంలో అన్నంగా పనికొచ్చేటువంటి సోమః నహ అస్తు లేదా నహ ఆస్తు, మాకు అభిముఖంగా ఉండని, ఆయన ఎప్పుడూ మాకు అభిముఖంగా అనుగ్రహ బుద్ధితో ఉండని అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. స్వగోభి పితృదేవేభ్యో విభజన్ శుక్లపక్షయో కృష్ణ శుక్లయో ప్రజానాం సర్వాసాం రాజాంధ సోమోన ఆస్తు ఇది వీళ్ళు చేస్తున్నారు. ఇది ఇంతవరకు శాల్మల ద్వీపాన్ని గురించి వివరణ అయితే, ఏవం సురోదాద్ బహిః తద్విగుణః సమానేన ఆవృతః ఘృతోనేన యథా పూర్వః కుశద్వీపః యస్మిన్ కుశస్తంభో దేవకృతః తద్వీపాఖ్యాకరః జ్వలన ఇవ అపరః స్వషష్పరోచిషా దిశో విరాజయతి ఆయన పైన ద్వీపం గురించి చెప్తున్నారు. సురోదం శాల్మల ద్వీపం తరువాత శాల్మల ద్వీపమంత పరిమాణంతో 4 లక్షల యోజనాల వైశాల్యంతో సురోద సముద్రం ఉంది అన్నారు కదా. తద్బహి దానికి అవతల తద్విగుణ ఈ సురోదం కంటే 2 వైశాల్యం కలిగినటువంటి అంటే 8 లక్షల యోజనాల వైశాల్యం కలిగినటువంటి కుశద్వీప అనేటువంటి ద్వీపం ఉంది. ఈ కుశద్వీపం చుట్టూ మళ్ళీ సమానేన ఆవృత ఘృతోదేన యథాపూర్వ, ఇంతకుముందు ప్లక్షద్వీపానికి కానీ శాల్మల ద్వీపానికి కానీ
ఆ ద్వీపంతో సమానమైనటువంటి వైశాల్యం కలిగిన సముద్రం చుట్టూ ఉన్నట్లుగానే ఈ కుశద్వీపానికి కూడా సమానంగా అంటే 8 లక్షల యోజనాల వైశాల్యంతో ఘృతోదం అనేటువంటి సముద్రం ఉంది. ఇది కుశద్వీపం అనేటువంటి ద్వీపం యొక్క ప్రస్తావన. దీనికి కుశద్వీపం అనే పేరు ఎందుకు వచ్చిందంటే యస్మిన్ కుశస్తంభ దేవకృత తద్వీపాఖ్యాకర. ఈ కుశద్వీపంలో శాల్మల ద్వీపంలో పెద్ద శాల్మలీ వృక్షం ఉన్నట్లుగా పెద్ద దర్భస్తంభం ఉంది. కుశస్తంభ అంటే దర్భల తాలూకు ఒక పెద్ద దుబ్బ ఉంది, చాలా పెద్దది. అది దేవకృత, దేవతలు చేసి పెట్టినటువంటి దర్భస్తంభం అది. తద్వీపాఖ్యాకర, ఆ కుశల మీద ఆ దర్భల మీద ఈ ద్వీపానికి కుశద్వీపం అనే పేరు వచ్చింది. అంత పేరు వచ్చేంత గడ్డి దుబ్బకో లేదా దర్భల దుబ్బకో ఏం విశేషం ఉంటుంది అంటే జ్వలన ఇవ అపరహ. ఆ దర్భ స్తంభం, ఆ కుశస్తంభం దూరం నుంచి చూడటానికి మండుతున్నటువంటి అగ్నిలాగా కనిపిస్తుంది. జ్వలన ఇవ అపరహ. స్వషష్పరోచిష, ఈ దర్భస్తంభం తాలూకు చివళ్ళు ఉంటాయి కదా లేదా చిగుళ్ళు ఉంటాయి కదా, అవి చాలా కాంతివంతంగా ఉంటాయి. ఎంత కాంతివంతంగా ఉంటాయి అంటే దిశో విరాజయతి, మొత్తం ఆ ద్వీపమంతా కూడా తన వెలుగులను పరుస్తున్నదా అన్నట్లు ఉంటాయి. ఒక్కొక్క చిగురు కూడా అంత వెలుగుతో ఉంటాయి. కాబట్టి ఆ కుశస్తంభానికి ఉండేటువంటి విశేషాన్ని, దాని తాలూకు చిగుళ్ళకి చివళ్ళకి ఉండేటువంటి అందాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ద్వీపానికి పేరు కుశద్వీప అని పెట్టారు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఈ ద్వీపం కూడా ప్రియవ్రత మహారాజు గారి కిందే ఉండేది. ఆయన తన కొడుకైనటువంటి హిరణ్యరేతాహ అని ఆయనకి ఇచ్చాడు. ఇస్తే తద్వీపపతి ప్రియవ్రతో రాజన్ హిరణ్యరేతా నామ స్వం ద్వీపం సప్తభ్య స్వపుత్రేభ్య యథాభాగం విభజ్య స్వయం తప ఆతిష్ఠత వసుదాన దృఢరుచి నాభిగుప్త స్తుత్యవ్రత వివిక్త వామదేవ నామభ్య అని ఆయన విభాగం చేసేశాడు. విభాగం చేసి పిల్లలకి యథాప్రకారం ఇచ్చేశాడు అని చెప్తున్నారు. తద్వీపపతి, ఆ ద్వీపానికి, ఈ కుశద్వీపానికి అధిపతి ప్రియవ్రతుడు గారి అబ్బాయి హిరణ్యరేతాహ నామ, హిరణ్యరేతుడు అనేటువంటి వాడు. రాజన్, ఓ పరీక్షిత్తు, ఆ హిరణ్యరేతాహ ప్రియవ్రతుడి కొడుకైనటువంటి హిరణ్యరేతుడు స్వం ద్వీపం, తనకు తండ్రి గారిచ్చినటువంటి ఈ ద్వీపాన్ని సప్తభ్య స్వపుత్రేభ్య యథాభాగం విభజ్య, తన 7 పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చేసి విడదీసి ఇచ్చేసేసాడు. వాళ్ళకిచ్చిన తర్వాత స్వయం తప ఆతిష్ఠత, తాను తపస్సు వెళ్ళిపోయాడు. ఈ రాజ్య వ్యవహారాలను పట్టించుకోలేదు. యథాపూర్వం ఇంతకుముందు వాళ్ళు చేసినట్లుగానే పిల్లల పేర్లు, ఈ వర్షాల పేర్లు సమానంగా ఉండేటట్లు ఈయన కూడా చూశాడు. కాబట్టి పిల్లల పేర్లు కానీ వర్షాల పేర్లు కానీ ఒకటే అవుతాయి. అవి వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్యవ్రత, వివిక్త, వామదేవ అనే పేర్లు పిల్లల పేర్లు. వర్షాల పేర్లు కూడా ఇవే అవుతాయి. తన్నామభ్య విభజ్య స్వయం తప ఆతిష్ఠత, వాళ్ళకి ఇచ్చేసి ఈయన తపస్సుకి వెళ్ళిపోయాడు. తేషాం వర్షేషు సీమాగిరయ నద్యశ్చ అభిజ్ఞాతాః సప్త సప్తైవ చక్రః చతుశృంగః కపిలః చిత్రకూటః దేవానీకః ఊర్ధ్వరోమా ద్రవిడః ఇతి రసకుల్యా మధుకుల్యా మిత్రవింద శ్రుతవింద దేవగర్భ ఘృతచ్యుత మంత్రమాలేతి అని యథాప్రకారం ఆ 7 వర్షాలలో 7 ప్రధానమైన పర్వతాలు, ఆ ప్రధానమైన పర్వతాల్లో ప్రవహించేటువంటి 7 నదులు ఉన్నాయి అని చెప్తున్నారు. తేషాం వర్షేషు, ఈ 7 పిల్లల యొక్క పేర్లతో ఉండేటువంటి ఈ వాళ్ళ యొక్క ఏలుబడిలో ఉండేటువంటి వర్షాలలో సీమాగిరయ, హద్దులుగా ఉపయోగపడేటువంటి పర్వతాలు 7 ఉన్నాయి. నద్యశ్చ, వాటిల్లోంచి ప్రవహించేటువంటి నదులు కూడా అభిజ్ఞాతా, ప్రసిద్ధమైనటువంటివి సప్త సప్తైవ, 7 కిందే ఉన్నాయి. ప్రసిద్ధమైన పర్వతాలు 7, ప్రసిద్ధమైనటువంటి మహానదులు 7 అన్నట్లే ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనటువంటి పర్వతాల పేర్లు చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూట, దేవానీక, ఊర్ధ్వరోమ, ద్రవిడ ఇతి అనే పేర్లు కలిగినటువంటి పర్వతాలు.
వాటిల్లోంచి ప్రవహించేటువంటి నదులు రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనేటువంటి నదులు. ఇలా 7 పర్వతాలు 7 మహానదులు అనే తీరులోనే ఈ వర్షం కూడా ఉంది, ఈ ద్వీపం కూడా ఉంది. యాసాం పయోభి కుశద్వీపౌకస కుశల కోవిద అభియుక్త కులక సంజ్ఞా భగవంతం జాతవేద రూపిణం కర్మకౌశలేన యజంతే అని ముందు ద్వీపాల్లో లాగా ఈ ద్వీపంలో కూడా ఈ 7 వర్షాల్లోనూ జీవులు కొంతమంది నివాసం ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ తీరులో చక్కగా ఉపాసన చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. యాసాం పయోభి, ఈ ద్వీపాల్లో నివాసం ఉండేటువంటి ప్రజలు లేదా జీవులు ఈ మహానదుల్లో స్నానాలు చేసుకుంటున్నారు. చేసుకుని పవిత్రులై కుశద్వీపౌకస, కుశద్వీపంలో నివాసం ఉంటూ కుశల కోవిద అభియుక్త కులక సంజ్ఞా, కుశల కోవిద అభియుక్త కులక అనేటువంటి 4 జాతులకి సంబంధించిన వారై భగవంతం జాతవేద రూపిణం యజంతే, భగవంతుణ్ణి ఆ పరమాత్మని జాతవేద రూపిణం అగ్నిహోత్ర స్వరూపంలో లేదా అగ్ని స్వరూపంలో ఉపాసించుకుంటూ ఉంటారు. ఆయన్ని క్రియాపరంగా కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. ఇలా కర్మ కౌశలేన, క్రియా నైపుణ్యంతో, అంటే కర్మలను చేస్తూనే అగ్నిహోత్రుడిలో చేయవలసినటువంటి కర్మలను చేసుకుంటూనే ఆ కర్మల యొక్క ఫలితాలను ఆశించకుండా చక్కగా సాధన చేస్తూ ఉంటారు. యాసాం పయోభి కుశద్వీపౌకస కుశల కోవిదాభియుక్త కులక సంజ్ఞా భగవంతం జాతవేద రూపిణం జాతవేదస్వరూపిణం కర్మకౌశలేన యజంతే అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. వాళ్ళు అగ్నిహోత్రుణ్ణి ఈ విధంగా భావిస్తున్నారు. పరస్య బ్రహ్మణ సాక్షాత్ జాతవేదోసి హవ్యవాట్ దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం యజ అని అంటున్నారు. ఓ జాతవేదాహ, జాతవేదాహ, పుట్టినటువంటి ప్రతి వస్తువును తెలుసుకోగలిగినటువంటి ఓ అగ్ని, పుట్టిన ఏ వస్తువైనా సరే ఒక చిన్న వేడితో కలిసే పుట్టాలి, వేడితో కలిసే జీవి యొక్క పుట్టుక ఉంటుంది అని అనుకుంటే ఆ వేడి రూపంలో ఉండి జీవుల యొక్క పుట్టుకలన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి ఓ అగ్ని జాతవేదాహ, నీవు కేవలం జాతవేదాహ మా జన్మలను తెలుసుకున్నవాడివి మాత్రమే కాదు, అసి హవ్యవాట్, నీవు మా యొక్క హవ్యాలని, మేము హోమం చేసినటువంటి ద్రవ్యాలను ఆయా దేవతలకు సమర్పించేటువంటి మహానుభావుడివి కూడా, మాకు దేవతలకు వారధిగా పనిచేసేటువంటి వాడివి. జాతవేదాహ, మా పుట్టుకలు నీకు తెలుసు. హవ్యవాట్, మేము చేసేటువంటి యజ్ఞాలు క్రియలు ఇవి కూడా నీకు తెలుసు, ఎందుకంటే నీవే ఆ ద్రవ్యాలను దేవతలకు సమర్పిస్తావు. నువ్వు సమర్పించేటప్పుడు ఆయా దేవతలకు మాత్రమే లేదా విడివిడిగా ఉండేటువంటి దేవతలకు మాత్రమే సమర్పించవు. పరస్య బ్రహ్మణ సాక్షాత్ హవ్యవాడసి, ఆ పరమాత్మకే, శ్రీమన్మహావిష్ణువుకే నీవు ఈ హవ్యాలను సమర్పిస్తూ ఉంటావు. మేము ఏదో ఇంద్రుడికి తీసుకెళ్ళు లేదా ఇంకొక దేవతకి తీసుకెళ్ళు అనే మంత్రంతో నీకు ఇచ్చినా, ఇంద్రాయ స్వాహానో ఇంకో స్వాహానో మంత్రంతో నీకు ఇచ్చినా, నీవు పరస్య బ్రహ్మణ సాక్షాత్ హవ్యవాడసి, ఇంద్రుడు అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి పరమాత్మకు ఆ హవ్యభాగాలను అందిస్తావు. సాక్షాత్తు పరమాత్మ దగ్గరకే, ఆ శ్రీమన్మహావిష్ణువు దగ్గరకే, శ్రీహరి దగ్గరకే తీసుకెళ్ళిపోతావు. మేము ఇంద్రుడి పేరు చెప్తే నువ్వు శ్రీహరి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే, దేవానాం పురుషాంగానాం యజ్ఞ, మేము చేసేటువంటి యజ్ఞం ఆయా దేవతలను ఉద్దేశించి చేయమని వేదం చెప్పినటువంటి యజ్ఞం కదా. మేము చేసేటువంటి యజ్ఞంలో ప్రధానంగా ఉండేటువంటి దేవతలందరూ కూడా ఆ శ్రీ మహాపురుషుల్లో, శ్రీమన్మహావిష్ణువులో అంగాలే కదా, ఆయన యొక్క చిన్న చిన్న భాగాలే కదా, ఆయనలోని విశేషాలే కదా. కాబట్టి ఏ విశేషాన్ని గురించి చెప్పినా సరే, ఏ విశేషానికి మా హవ్యాలను తీసుకెళ్ళమని చెప్పినా సరే, నీవు ఆ విశేషాలతో కూడినటువంటి దేవానాం పురుషాంగానాం యజ్ఞం అనేటువంటి భావనతో విశేషాలతో కూడినటువంటి పరమాత్మ దగ్గరికే మా హవ్యాలను తీసుకెళ్తున్నావు. ఎలా అంటే, ఫలానా వ్యక్తికి ఈ వస్తువు ఇచ్చిరా అని పిల్లవాడిని పంపిస్తే
ఆ పిల్లవాడు ఆ వస్తువు తీసుకెళ్ళి ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు, ఇచ్చాడు, వ్యక్తి చేతిలో పెట్టాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఈ వస్తువు ఇచ్చావా అని తండ్రి అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి చేతిలో పెట్టాను అని అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చేతిలో పెట్టినట్లా, వ్యక్తికి ఇచ్చినట్లా అని అడిగితే సమాధానం ఏం రావాలి? చేయి ఆ వ్యక్తి తాలూకు చేయే అయితే ఆ చేతిలో పెడితే వ్యక్తికి ఇచ్చినట్లే కదా. అలాగే ఆయా దేవతలు కూడా శ్రీమన్మహావిష్ణువు లేదా పరమాత్మలోని భాగాలే అయితే ఆ పరమాత్మలోని భాగంగా ఉండేటువంటి ఏ దేవతను ఉద్దేశించి ఏ మంత్రంతో ఏ హవిస్సును సమర్పించినా సరే నీవు తీసుకెళ్ళి ఆ దేవతకి ఇచ్చావు అంటే ఆ దేవతను భాగంగా కలిగినటువంటి శ్రీమన్మహావిష్ణువుకు పరమాత్మకు ఇచ్చినట్లే కదా. అలా పరమాత్మకే సాక్షాత్తుగా హవ్యవాట్టుగా నువ్వు పనిచేస్తున్నావు కదా. నువ్వు అలాంటి వాడివి. మాకు తెలియకపోవచ్చు, మాలో కొందరికైనా తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ నీకు మాత్రం చక్కగా తెలుసు. నువ్వు జాతవేదాహ అన్నీ తెలిసిన వాడివి కాబట్టి నువ్వు జాగ్రత్తగా పరమాత్మకే సమర్పిస్తున్నావు. అందువల్ల పురుషం యజ. మేము ఒకవేళ పొరపాటున ఆ దేవానాం పురుషాంగానాం యజ్ఞేన అనే విషయాన్ని తెలుసుకోకుండా నీకు హవిస్సులను సమర్పించినా సరే నువ్వు మాత్రం మా హవిస్సులను పురుషుడికే, ఆ పరమ పురుషుడికే చేర్చు అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు. పరస్య బ్రహ్మణ సాక్షాత్ జాతవేదోసి హవ్యవాట్ దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం యజ అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇది కుశద్వీపం తాలూకు వ్యవహారం అయితే, తథా ఘృతోదాద్ బహిః క్రౌంచద్వీప ద్విగుణ స్వమానేన క్షీరోదేన పరితః ఉపక్లిప్తః వృతః యథా కుశద్వీప ఘృతోదేన యస్మిన్ క్రౌంచో నామ పర్వతరాజः ద్వీపనామ నిర్వర్తకः ఆస్తే అని పై ద్వీపం గురించి చెప్తున్నారు. క్రౌంచ ద్వీపం అనే ద్వీపం పేరు. ఇది ఘృతోదాత్ బహిః. ఘృతోదం అనేది కుశద్వీపం చుట్టూ ఉండేటువంటి సముద్రం అయితే 8 లక్షల యోజనాల వైశాల్యంతో ఉండే సముద్రం అయితే దానికంటే బయట బహిః క్రౌంచ ద్వీప అనేటువంటి ద్వీపం ఉంది. ఈ ద్వీపం ద్విగుణ. ఇది కుశద్వీపం కంటే 2 వైశాల్యం అంటే 16 లక్షల యోజనాల వైశాల్యం కలిగింది. స్వమానేన క్షీరోదేన పరితః ఉపక్లిప్తః. ఈ ద్వీపం చుట్టూ, క్రౌంచ ద్వీపం చుట్టూ 16 లక్షల యోజనాల వైశాల్యం కలిగినటువంటి, ద్వీపంతో సమానమైన వైశాల్యం కలిగినటువంటి స్వమానేన క్షీరోదేన, క్షీరోదం అనేటువంటి సముద్రం చుట్టూ ఉంది. ఆ సముద్రంతో పరితః ఉపక్లిప్తః. ఈ ద్వీపం చుట్టబడి ఉంది. పరితః ఉపక్లిప్తః యథా కుశద్వీప ఘృతోదేన. ఇంతకు ముందు ద్వీపం కుశద్వీపం ఎలాగైతే ఘృతోదం అనేటువంటి సముద్రంతో చుట్టబడి ఉందో ఇది కూడా అలాగే ఉంది. దీనికి క్రౌంచ ద్వీపం అనే పేరు రావటానికి కారణం ఏమిటి అంటే, యస్మిన్ క్రౌంచో నామ పర్వతరాజः ద్వీపనామ నిర్వర్తకः ఆస్తే. ఈ ద్వీపంలో క్రౌంచ అని ఒక చాలా పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం పేరున క్రౌంచ ద్వీపం అనే పేరు ఈ ద్వీపానికి వచ్చింది. ఇందులో ఉండేటువంటి క్రౌంచం అనే పెద్ద పర్వతం ఈ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అనే పేరు రావటానికి కారణం. ద్వీపనామ నిర్వర్తకः ఆస్తే. ఈ క్రౌంచం అని వింటే ఏదో గుర్తొస్తుంది. కుమారః క్రౌంచదారుణః అని కుమారస్వామి గుర్తొస్తాడు. ఆ గుర్తొచ్చే మాట నిజమే అని పై గద్యంలో చెప్తున్నారు. యోసౌ గుహప్రహరణోన్మథిత నితంబ కుంజోపి క్షీరోదేన ఆసిచ్యమానః భగవతా వరుణేన అభిగుప్తః బిభయో బభూవ అని. తారకాసుర సంహార ఘట్టంలో ఈ క్రౌంచ పర్వతానికి కుమారస్వామికి ఒక చిన్న తేడా రాగా కుమారస్వామి తన శక్తి ఆయుధంతో ఈ క్రౌంచం మీదకి ఓ దెబ్బ వేశాడు. వేసేసరికి గుహప్రహరణోన్మథిత నితంబ నికుంజ. కుమారస్వామి ఆయనకుండేటువంటి శక్తి, ఆయన వాడినటువంటి శక్తి ఆయుధం ఆ దెబ్బకి మొత్తం ఈ పర్వతరాజంలో క్రౌంచ పర్వతంలో ఉండేటువంటి నితంబ కుంజాలు, నితంబం అంటే బండరాళ్ళు, కుంజం అందులో ఉండేటువంటి పొదరిళ్ళు లాంటివన్నీ, చెట్టు పుట్ట అంతా కూడా ఉన్మథిత ముక్కలు ముక్కలు పీలికలు అయిపోయినాయి. ఆయన కొట్టిన ఒక దెబ్బకి
మొత్తం కొండ విడివిడిగా బండలుగాను చెట్లుగాను విడివిడిగా వచ్చేసినాయి. ఏ పార్ట్కి ఆ పార్ట్ విడదీసిపోయింది. విడదీసిపోయేసరికి ఈ మొత్తం ఈ బండరాళ్ళు, ఈ లతాకుంజాలు ఇవన్నీ కూడా క్షీరోదయన ఆశిచ్యమాన పక్కనే ఉండేటువంటి సముద్రంలో పడిపోయినాయి. పడిపోతే ఆ సముద్రంలో ఉండేటువంటి సముద్రాధిపతి అయినటువంటి వరుణుడు ఆ బండరాళ్ళన్నిటినీ మళ్ళీ కలిపి జాగ్రత్త చేసి, పోన్లే దెబ్బతింటే తిన్నావులే, జాగ్రత్తగా ఉండు, నేను రక్షణ ఇస్తాను, నాలోనే ఉండు అని ఆయనకు అభయం ఇచ్చాడు. ఇచ్చేసరికి భగవతా వరుణేన అభిగుప్త, వరుణుడు సముద్రంలో అభయం ఇచ్చేసరికి విభయో బభూవ, నిర్భయంగా జాగ్రత్తగా అక్కడే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. క్రౌంచద్వీపం అని పేరు రావటానికి కారణమయ్యాడు. కానీ కుమారస్వామితో దెబ్బతిని ముక్కలయ్యాడు. ముక్కలైన వాడు సముద్రంలో పడ్డాడు. వరుణుడు రక్షించేసరికి నిర్భయంగా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. పేరు మాత్రం వచ్చేసింది క్రౌంచద్వీపం అని. ఆ పేరుని ఎవరూ చెడగొట్టలేదు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. యోసౌ గుహప్రహరణోన్మథిత నితంబగుని కుంజోపి క్షీరోదేన ఆశిచ్యమాన భగవతా వరుణేన అభిగుప్త విభయో బభూవ అనే ఈ గద్యంలో. ఇందులో కూడా తస్మిన్నపి ప్రయవ్రత హృతపృష్ఠో నామ అధిపతి స్వే ద్వీపే వర్షాణి సప్త విభజ్య తేషు పుత్రనామసు సప్త రిక్తాదాన్ వర్షపాన్ నివేశ్య స్వయం భగవాన్ భగవతః పరమ కళ్యాణ యశసః ఆత్మభూతస్య హరేశ్చరణారవిందం ఉపజగామ అని ఇక్కడ కూడా యథాప్రకారమే జరిగింది అని చెప్తున్నారు. తస్మిన్నపి ఈ ద్వీపంలో కూడా ప్రియవ్రత, ప్రియవ్రతుడికే ముందు అధికారం ఉండేది. ఆయనేమో తన పిల్లవాడు ఘృతపృష్ఠ అని ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేసరికి ఘృతపృష్ఠో నామ అధిపతి, ప్రియవ్రతుడి కొడుకైనటువంటి ఘృతపృష్ఠుడు అధిపతి అయిపోయాడు. ఆయనేమో స్వే ద్వీపే వర్షాణి సప్త విభజ్య, తన ద్వీపాన్ని మళ్ళీ 7గా విభాగం చేశాడు. చేసి ఆ ద్వీపాలకి తేషు పుత్రనామసు, తన పిల్లలకు పెట్టుకున్నటువంటి పేర్లనే పెట్టుకున్నాడు. పెట్టి సప్త రిక్తాదాన్ వర్షపాన్ నివేశ్య, తన 7గురు పిల్లల్ని అక్కడ రాజులుగా, ఏ పేరుతో ఉండేటువంటి ద్వీపం తన పిల్లవాడి పేరు మీదే పెట్టినటువంటి ద్వీపం ఉందో దాన్ని ఇచ్చేసి దానికి అధిపతిగా ఉండమన్నాడు. స్వయం భగవాన్ భగవతః పరమ కళ్యాణ యశసః ఆత్మభూతస్య హరేశ్చరణారవిందం ఉపజగామ, వాళ్ళకి అధికారం ఇచ్చేసిన తర్వాత జ్ఞానిగా మారిపోయి భగవంతుడు పరమ కళ్యాణ యశసః, అందరికీ మంగళాలను అందించేటువంటి కీర్తి కలిగినటువంటి ఆత్మభూతస్య, అందరికీ ఆత్మరూపంగా ఉండేటువంటి హరేహే శ్రీహరి యొక్క చరణారవిందం ఉపజగామ, చరణారవిందాలను పాదారవిందాలను చేరుకున్నాడు అని చెప్తున్నారు. తస్మిన్నపి ప్రయవ్రత ఘృతపృష్ఠో నామాధిపతి స్వే ద్వీపే వర్షాణి సప్త విభజ్య తేషు పుత్రనామసు సప్త రిక్తాదాన్ వర్షపాన్ నివేశ్య స్వయం భగవాన్ భగవతః పరమ కళ్యాణ యశసః ఆత్మభూతస్య హరేశ్చరణారవిందం ఉపజగామ అని. అలాగే ఇందులో వర్షాల పేర్లు లేదా వాళ్ళ పిల్లల పేర్లు, అందులో ఉండేటువంటి పర్వతాల పేర్లు, మళ్ళీ నదుల పేర్లు, ఆ నదుల్లో స్నానం చేసేటువంటి 4 వర్ణాల వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసేటువంటి ఉపాసన, అదైన తర్వాత పై ద్వీపం అనే క్రమంలో వెళ్ళేటువంటి విధానం ఉంది. దాన్ని మనం ఎలాగైనా జాగ్రత్తగా చూసుకుంటాము. అంతా మనకు పెద్దగా పరిచయం ఎక్కువగా కలగనటువంటి ద్వీపాలను గురించి, అందులో వర్ష విభాగాన్ని గురించి, అందులో పర్వతాలు రేఖలో ఇంకొకటో వాటిని గురించి చెప్తున్నారు. కాబట్టి అంత స్పష్టంగాను ఎక్కువ ఉపయోగకరంగాను ఉన్నట్లుగా అనిపించటం లేదు. కానీ అక్కడక్కడ చెప్తున్నటువంటి అగ్నిని ఉపాసించేటువంటి విధానము, అలాగే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, సోముణ్ణి వీళ్ళని ఉపాసించేటువంటి విధానం, అది మాత్రం చాలా కావలసినటువంటి విధానం. మనకు కూడా ఆయా దేవతలను అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విధానం అని తెలుస్తోంది. కాబట్టి దాన్ని బాగా చక్కగా అర్థం చేసుకుని చంద్రుణ్ణి ఏ విధంగా వర్ణించారు, అగ్నిని ఏ విధంగా వర్ణించారు, సూర్యుణ్ణి ఏ విధంగా వర్ణించారు అనే విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుని మిగతా విషయాలని పరిచయం అనే దాన్ని సంపాదించుకొని మనం శ్రీశుకుల వారు చెప్తున్నటువంటి ఈ ద్వీపాలన్నిటినీ క్రమక్రమంగా మెట్టులాగా ఒక్కొక్క దాన్ని ఎక్కి చివరికి ఆయన చెప్పబోతున్నటువంటి గొప్ప విషయాన్ని అందుకునేందుకు సమాయత్తమవుదాం. ఇంకా మనకు ఈ విషయంలో కావలసినటువంటి స్పష్టత అనేది అందించమని ఆ మహత్తర హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధంలో 20వ అధ్యాయంలో 7వ గద్య భాగం దగ్గర నుంచి పారాయణ చేసుకోబోతున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే వింశాధ్యాయే వింశాధ్యాయే గద్యభాగః గద్యభాగః ప్లక్షః ప్లక్షః స్వసమానేన స్వసమానేన ఇక్షురసోదేనావృతః ఇక్షురసోదేనావృతః యథా యథా తథా ద్వీపోపి తథా ద్వీపోపి శాల్మలః శాల్మలః ద్విగుణ విశాలః ద్విగుణ విశాలః సమానేన సమానేన సురోదేనావృతః సురోదేనావృతః పరివృంక్తే పరివృంక్తే యత్ర వై యత్ర వై శాల్మలి శాల్మలి ప్లక్షాయామ ప్లక్షాయామ యస్యాం వావకిల యస్యాం వావకిల నిలయమాహుః నిలయమాహుః భగవతః భగవతః ఛందస్తుతః ఛందస్తుతః పతత్రిరాజస్య పతత్రిరాజస్య సా ద్వీపహూతయే సా ద్వీపహూతయే ఉపలక్ష్యతే ఉపలక్ష్యతే తద్వీపాధిపతిః తద్వీపాధిపతిః ప్రియవ్రతాత్మజః ప్రియవ్రతాత్మజః యజ్ఞబాహుః యజ్ఞబాహుః స్వసుతేభ్యః స్వసుతేభ్యః సప్తభ్యః సప్తభ్యః తన్నామాని తన్నామాని సప్తవర్షాణి సప్తవర్షాణి వ్యభజత్ వ్యభజత్ సురోచనం సురోచనం సౌమనస్యం సౌమనస్యం రమణకం రమణకం దేవవర్షం దేవవర్షం పారిభద్రం పారిభద్రం ఆప్యాయనం ఆప్యాయనం అవిజ్ఞాతమితి అవిజ్ఞాతమితి తేషు వర్షాద్రయః తేషు వర్షాద్రయః నద్యశ్చ నద్యశ్చ సప్తైవాభిజ్ఞాతాః సప్తైవాభిజ్ఞాతాః స్వరసః స్వరసః శతశృంగో వామదేవః శతశృంగో వామదేవః కుందో ముకుందః కుందో ముకుందః పుష్పవర్షః పుష్పవర్షః సహస్రశ్రుతిరితి సహస్రశ్రుతిరితి అనుమతిః అనుమతిః సినీవాలి సినీవాలి సరస్వతి సరస్వతి కుహూః కుహూః రజనీ రజని నంద నంద రాకేతి రాకేతి తద్వర్ష పురుషాః తద్వర్ష పురుషాః శృతధర శృతధర వీర్యధర వీర్యధర వసుంధర వసుంధర ఇషంధర ఇషంధర సౌజ్ఞాః సౌజ్ఞాః భగవంతం భగవంతం వేదమయం వేదమయం సోమమాత్మానం సోమమాత్మానం వేదేన యజంతే వేదేన యజంతే స్వగోభిః స్వగోభిః పితృదేవేభ్యః పితృదేవేభ్యః విభజన్ విభజన్ కృష్ణ శుక్లయోః కృష్ణ శుక్లయోః ప్రజానాం సర్వాసాం ప్రజానాం సర్వాసాం రాజాంధః రాజాంధః సోమో న ఆస్త్వితి సోమో న ఆస్త్వితి ఏవం ఏవం సురోదాద్ బహిః సురోదాద్ బహిః తద్విగుణః తద్విగుణః సమానేనావృతః సమానేనావృతః ఘృతోదేన ఘృతోదేన యథా పూర్వః యథా పూర్వః కుశద్వీపః కుశద్వీపః యస్మిన్ యస్మిన్ కుశస్తంభో కుశస్తంభో దేవకృతః దేవకృతః తద్వీపాఖ్యాకరో తద్వీపాఖ్యాకరో జ్వలనః జ్వలనః ఇవాపరః ఇవాపరః స్వశష్పరోచిషా స్వశష్పరోచిషా దిశో విరాజయతి దిశో విరాజయతి తద్వీపపతిః తద్వీపపతిః ప్రయవ్రతో రాజన్ ప్రయవ్రతో రాజన్ హిరణ్యరేతాః హిరణ్యరేతాః నామ నామ స్వం ద్వీపం స్వం ద్వీపం సప్తభ్యః సప్తభ్యః స్వపుత్రేభ్యః స్వపుత్రేభ్యః యథాభాగం విభజ్య యథాభాగం విభజ్య స్వయం తప ఆతిష్ఠత స్వయం తప ఆతిష్ఠత వసు వసు వసుదాన వసుదాన దృఢరుచి
దృఢ రుచి నాభిగుప్త నాభిగుప్త స్తుత్యవ్రత స్తుత్యవ్రత వివిక్త వివిక్త వామదేవ నామభ్యః వామదేవ నామభ్యః తేషాం వర్షేషు తేషాం వర్షేషు సీమాగిరయః సీమాగిరయః నద్యశ్చ నద్యశ్చ అభిజ్ఞాతాః అభిజ్ఞాతాః సప్త సప్తైవ సప్త సప్తైవ చక్రశ్చతుశృంగః చక్రశ్చతుశృంగః కపిలశ్చిత్రకూటః కపిలశ్చిత్రకూటః దేవానీక ఊర్ధ్వరోమా దేవానీక ఊర్ధ్వరోమ ద్రవిణ ఇతి ద్రవిణ ఇతి రసకుల్య రసకుల్య మధుకుల్య మధుకుల్య మిత్రవింద మిత్రవింద శృతవింద శృతవింద దేవగర్భ దేవగర్భ ఘృతచ్యుత ఘృతచ్యుత మంత్రమాలేతి మంత్రమాలేతి యాసాం పయోభిః యాసాం పయోభిః కుశద్వీపౌకసః కుశద్వీపౌకసః కుశల కుశల కోవిదాభియుక్త కోవిదాభియుక్త కులక సంజ్ఞాః కులక సంజ్ఞాః భగవంతం భగవంతం జాతవేద స్వరూపిణం జాతవేద స్వరూపిణం కర్మ కౌశలేన కర్మ కౌశలేన యజంతే యజంతే పరస్య పరస్య బ్రహ్మణః బ్రహ్మణః సాక్షాత్ సాక్షాత్ జాతవేదోసి జాతవేదోసి హవ్యవాట్ హవ్యవాట్ దేవానాం దేవానాం పురుషాంగానాం పురుషాంగానాం యజ్ఞేన యజ్ఞేన పురుషం యజేతి పురుషం యజేతి తథా తథా ఘృతోదాద్ బహిః ఘృతోదాద్ బహిః క్రౌంచద్వీపః క్రౌంచద్వీపః ద్విగుణః ద్విగుణః స్వమానేన స్వమానేన క్షీరోదేన క్షీరోదేన పరితః పరితః ఉపక్లుప్తో ఉపక్లుప్తో వృతః వృతః యథా యథా కుశద్వీపః కుశద్వీపః ఘృతోదేన ఘృతోదేన యస్మిన్ యస్మిన్ క్రౌంచో నామ పర్వతరాజః క్రౌంచో నామ పర్వతరాజః ద్వీపానామ నిర్వర్తకః ద్వీపనామ నిర్వర్తకః ఆస్తే ఆస్తే యోసౌ యోసౌ గృహ ప్రహరణోన్మథిత గుహ ప్రహరణోన్మథిత నితంబ కుంజోపి నితంబ కుంజోపి క్షీరోదేన క్షీరోదేన ఆసిచ్యమానః ఆసిచ్యమానః భగవత భగవత వరుణేనాభిగుప్తః వరుణేనాభిగుప్తః విభయో బభూవ విభయో బభూవ తస్మిన్నపి తస్మిన్నపి ప్రయవ్రతో ప్రయవ్రతో ఘృతపృష్ఠో ఘృతపృష్ఠో నామాధిపతిః నామాధిపతిః స్వే ద్వీపే స్వే ద్వీపే వర్షాణి సప్త విభజ్య వర్షాణి సప్త విభజ్య తేషు తేషు పుత్రనామసు పుత్రనామసు సప్త రిక్తాదాన్ సప్త రిక్తాదాన్ వర్షపాన్ వర్షపాన్ నివేశ్య నివేశ్య స్వయం భగవాన్ స్వయం భగవాన్ భగవతః భగవతః పరమ కళ్యాణ యశసః పరమ కళ్యాణ యశసః ఆత్మభూతస్య ఆత్మభూతస్య హరేః హరేః చరణారవిందం చరణారవిందం ఉపజగామ ఉపజగామ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే వింశాధ్యాయే వింశాధ్యాయే గద్యభాగః గద్యభాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో
ఓం